పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ బంధాన్ని ఏర్పరచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఓ వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియకుండా పెళ్లికి ముందే లైంగిక సంబంధంలోకి ఎలా వెళ్తారని ప్రశ్నించింది. ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహానికి ముందు శారీరకంగా కలవాల్సిన అవసరమేంటని జస్టిస్ బివి నాగరత్న ప్రశ్నించారు. యువతులు కానీ యువకులు కానీ వివాహానికి ముందు ఎవరూ ఎవరిని నమ్మకూడదంటూ హితవు పలికారు. పెళ్లికి ముందు ఒక అబ్బాయి అమ్మాయి అపరిచితులని గుర్తు చేశారు. వారి బంధం ఎంత బలంగా ఉన్నప్పటికీ వివాహానికి ముందు శారీరక సంబంధంలోకి ఎలా వెళ్లగలుగుతున్నారో అర్థం కావట్లేదని జస్టిస్ బివి నాగరత్న అన్నారు. రెండు 2022లో మ్యాట్రిమనీ వెబ్సైట్ ద్వారా ఓ యువతికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. కొంతకాలం తర్వాత అతనికి అప్పటికే 2 వివాహాలైనట్లు తెలుసుకున్న యువతి ప్రశ్నించగా ప్రైవేటు వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా నిందితుడిపై రేప్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.